తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే ఈ పండుగ సందర్భంగా సొంతూర్లకు వెళ్ళలేని వాళ్ళు హైదరాబాద్లోని శిల్పారామంని విజిట్ చేస్తున్నారు. మరి ఇక్కడ జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేకతలు ఏంటి, దాంతోపాటు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, ఈ పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. హైదరాబాద్లో సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా శిల్పారామంలో సంక్రాంతి సంబరాల పేరుతో ఇక్కడ ఫెస్టివల్ దాదాపు 4 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మనతోటి మాట్లాడడానికి శిల్పారామం డైరెక్టర్ గారు ఉన్నారు. సార్, సంక్రాంతి పండుగ అంటే శిల్పారామం కంపల్సరీ వస్తుంటారు ప్రతి ఒక్కరు. ఎట్లా ఉన్నాయి సార్ ఈ సంవత్సరం వేడుకలు, ఏమేమి చేస్తున్నారు? ఈ వేడుకలు, ఈ ఫోక్ ఆర్ట్స్, ఈ బుట్ట బొమ్మలు, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మన పల్లెటూర్లలో కూడా ఒక చోట మనకు దొరకడం చాలా కష్టం. ఇదే శిల్పారామం యొక్క ప్రత్యేకత. మన సాంప్రదాయాలు, సంస్కృతి, మన హెరిటేజు, మనకున్న పండుగల యొక్క గొప్పతనాలు, పబ్బాలను, ముగ్గులు, గొబ్బెమ్మలు, పిల్లలకు రేగిబండ్లు పోయటం, ఇటువంటివన్నీ అండర్ వన్ అంబ్రెల్లా కింద శిల్పారామంకి వచ్చినామంటే మీకు మన కల్చర్ ఏంటి, మన హెరిటేజ్ ఏంటి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి అన్నీ తెలిసేది ఇది ఒక ప్రదేశం అన్నమాట. ఈ సంక్రాంతి ఫెస్టివల్ టైంలో నిర్వహించే సంబరాలకి చూసేందుకు ఎంతమంది విజిట్ చేస్తుంటారు ప్రతి సంవత్సరం? ఈసారి ఎట్లా ఉన్నారు? సంక్రాంతి వచ్చిందంటే మన తెలుగు వాళ్ళ విలేజ్కి పోయినా కూడా మన దగ్గర ఉండే 1.5 crores పాపులేషన్లో 30-40% వాళ్ళు ఊళ్ళలోకి పోయినా కూడా మిగతా వాళ్ళల్లో మన తెలుగు వాళ్ళు కానివ్వండి, వేరే స్టేట్స్ కానివ్వండి, అసలు ఏంటి సంక్రాంతి యొక్క గొప్పతనం ఏంటి, సంక్రాంతి ఏం చేస్తారు అన్నది సంక్రాంతికి ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాలే చేయించడం. అంటే ఇదేంటంటే ఒక చోట ఎగ్జిబిషన్, ఓ చోట పండుగ, ఓ చోట ముగ్గులు, ఓ చోట వీళ్ళ యొక్క మన సంస్కృతి అనమాట. వీళ్ళు హరిదాసులు, బుట్ట బొమ్మలు, వీళ్ళంతా చూస్తుంది కదా. ఇక్కడ పబ్లిక్తో కూడా మాట్లాడదాం. చాలా బాగుంది. హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్, పాట్ మేకింగ్, బోటింగ్స్, శిల్పాలు ఇలాంటివి చాలా నచ్చాయి. అమ్మా చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎట్లా ఉన్నాయి ఇక్కడ సంక్రాంతి సంబరాలు? శంషాబాద్కే వచ్చింది. బాగుంది, ఎంత మంచిది. నంది అన్ని ఆడరు బొమ్మలు, దేవుని విగ్రహాలు, అంత ప్రశాంతంగా ఉంది. మంచిగా తిరిగి చూసినా. ఇక సంక్రాంతి సంబరాల్లో భాగంగా శిల్పారామంలో కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇక్కడ బుడగ జంగాల వాళ్ళు చేస్తున్న ప్రదర్శనల గురించి కూడా వాళ్ళతో మాట్లాడదాం. చాలా ఆనందంగా ఉందండి. మాది రాజమహేంద్రవరం. ఆ రాజమహేంద్రవరంలో మా పల్లెల్లో ఈ ఒక బుడబుక్కల వాళ్ళు, హరిదాసులు, కొమ్మదాసులు వీళ్ళందరూ కూడా మా వైపు చాలా మంది ఎక్కువ. అయినప్పటికీ కూడా మేము అక్కడ లేకుండా ఇక్కడ రావడం అంటే పల్లెటూరు వాతావరణం ఇక్కడే ఉంది. అక్కడ లేనటువంటి కళ్ళన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఎందుచేతంటే పల్లెల్లోకి వెళ్ళలేనటువంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చి శిల్పారామం వచ్చి అన్ని కళ్ళు కూడా చూడొచ్చు. బుడబుక్కల వాళ్ళు చూడొచ్చు, హరిదాసులు చూడొచ్చు, కొమ్మదాసులు చూడొచ్చు, చక్కగా పెట్టల దూరం చూడొచ్చు, మంచి కామెడీ. మరి ఇవన్నీ కూడా మీకు పల్లె వాతావరణం ఎలా ఉంటుందో మన పల్లెలు వెళ్ళక్కర్లా, మనం ఇక్కడే పల్లెని చూడొచ్చు, పల్లెలో ఉన్నటువంటి కళ్ళని చూడొచ్చు. కాలు కింద భూదేవి పలుకు, ఆకాశవాణి పలుకు, అంబరవేణి పలుకు, అంబరావే జగదంబారావే, బంబరవేణి బాలారావే, పగలాముఖి మా కాళీ రావే, కృపగల గుండె అగ్నిదేవరా, నీ దయమాపై చాలా చూపు, అంబరావే జగదంబారావే. జయం 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 కలుగుతుంది, సహదేవరా పూజ కలుగుతుంది, కరులక్షామని కలిమి కలుగుతుంది. మీరందరూ కూడా బంధువులు ఆనందంగా ఉంటారు. సంక్రాంతి నాడు సంతోషంగా ఉండాలి, కలిమి నాడు కలిమి కలగాలి, మరి ముక్కలిమి నాడు మరి ముక్కోటి దేవత మీ అందరిని ఆశీర్వదించాలి. జయం 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 కలుగుతుంది, సహదేవరా పూజ కలుగుతుంది. ఇదేమిటంటే జంగమ దేవర అంటారండి. సాక్షాత్తు ఈశ్వరుడే 12 సంవత్సరాలు జంగమదేవర వేషధారి భిక్షాటన చేశాడనేది నానుడి. 12 సంవత్సరాలు పరమేశ్వరుడే జంగమదేవర వేషధారి ఇలా భిక్షాటన చేశాడనబడేది నానుడి. అంటే ఈ 3 రోజులు, సంక్రాంతి 3 రోజులు కూడా ఈ జంగమదేవర ఇట్లాగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ అల్లుల్ని, కూతుల్ని, అందరినీ కూడా తాతల్ని, తండ్రులు పొగుడుతూ ఉంటారు. అంటే ఎట్లాగా, ఓయ్ జంగమా, ఓంకారలింగమా, నాణ్యమైన జంగమా, మా ప్రాణలింగమా, సంక్రాంతి పండుగ నాడు సిద్ధేశ్వర, సాంబశివుని కరుణ కలుగు, అరహరా మహదేవ్, శ్రీశైలం మల్లన్న అరహరా, దాక్షారం భీమన్న అరహరా, కోటిపల్లి సోమన్న, మీ తాతగారు స్వర్గంలో గోతోక పట్టుకుని పైనుంచి దీవిస్తున్నాడు. హర నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో అని అంటూ ఇలా దీవిస్తూ ఉంటారు. మీరు
మీరు ఎన్నేళ్ల నుంచి ఈ జంగమ దేవరది వేస్తున్నారు వేషం? చిన్నప్పటి నుంచి అండి. అంటే మా తాతల నుంచి తండ్రుల నుంచి మేము. మాది విభూతి వారి కుటుంబం. రాజమహేంద్రవరం నుంచి ఇక్కడికి మన శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ గారు మమ్మల్ని ప్రతి సంవత్సరం రప్పిస్తున్నారమ్మా. పిట్టల దొర కూడా ఉన్నారు. పిట్టల దొర అంటే ఇప్పటి కాలం వాళ్ళకి చాలా మందికి తెలియదు. అయితే వీళ్ళ ఇంపార్టెన్స్ ఏందని వాళ్ళతోనే మాట్లాడదాం. చెప్పండి, పిట్టల దొర గురించి ఏం చెప్తారు? హాయ్ మేడం, మై నేమ్ ఇస్ పిట్టల దొర, తుపాకి రాముడు అని కూడా అంటారు. హాయ్ మేడం, ఇప్పుడు మన శిల్పారామం చాలా శుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే డస్ట్బిన్ లోనే మరి ప్లాస్టిక్ కవర్లు వేస్తున్నారు, డస్ట్బిన్ లోనే టీ కప్పులు కూడా వేస్తున్నారు. కాబట్టి మా డబ్బు లేని లండన్ దొర గారు మన గేట్ బయట ఆగిపోయారు. కాబట్టి మన డబ్బు లేని లండన్ దొర గారు రావాలంటే ఒక్క పాస్ ఇస్తే, మీరు అందరూ మనిషికి 5 లక్షలు ఇస్తే డబ్బు లేని లండన్ దొర గారిని లోపల రప్పించేస్తాం. అలాగే ప్రతి ఒక్కరు, మా భార్య చాలా శుభ్రంగా ఉంటుందండి. మా భార్య రోజునే పొద్దునే లేచి లవంగానే 10 సార్లు మొహానికి పౌడర్ వేసేస్తుంది. అలాగే 20 సార్లు కట్టించారు కట్టకుండా కట్టేస్తుంది. కానీ నెలకు ఒక్కసారి స్నానం చేస్తుంది. ఇదేం పొదుపు అనుకుంటున్నారా? నీటి పొదుపు. ఎలా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా మన సంక్రాంతి నాడు మరి శుభ్రంగా ఉండాలని మీ తుపాకి రాముడు కోరుకుంటున్నారు. అందరికి విష్ యూ హ్యాపీ సంక్రాంతి. అంటే మీరు పిట్టల దొర వేషం వేసినప్పుడు పిల్లలు కావచ్చు, ఇక్కడ విజిటర్స్ వచ్చి అడుగుతుంటారు కదా, ఎట్లా అనిపిస్తుంటుంది? చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఎందుకంటే నవ్వించడం ఒక భోగం, నవ్వడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. వాళ్ళకి కామెడీ కూడా అందించాలంటే పిట్టల దొర అంటే ఇలా ఉంటాడు, జంగమ దేవర అంటే ఇలా ఉంటారు, హరిదాసులు అంటే ఇలా ఉంటారని చెప్పి వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక్కొక్క వేషధారణ గురించి తెలుస్తుంది. చాలా బాగుంది మేడం ఇలా అందించడం. ప్రజెంట్ అయితే చూడొచ్చు, శిల్పారామం ప్రాంగణం మొత్తం కూడా కళాకారుల ఆటపాటలతోటి ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇక్కడ సోదయామ కావచ్చు, అట్లాగే హరిదాసుల కీర్తనలు, ఇక్కడ కళాకారుల నృత్యాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇక్కడ సోదమ్మతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉందండి? ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? వస్తూ ఉంటామండి. గత 20 సంవత్సరాల నుంచి కూడా మా వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ శిల్పారామంలో పల్లె వాతావరణం అంతా కూడా ఇక్కడ అందరికీ తెలుస్తుంది. పట్టణంలో ఉన్న వాళ్ళు, పల్లెలకు వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా మన శిల్పారామంలో చక్కగా సాంస్కృతిక ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టి ఎంతో చక్కగా అన్ని వేషాలు వేయించి, బుడబొక్కలు, జంగమ దేవరలు, హరిదాసులు, అలాగే సోదమ్మ, ఇవన్నీ వేషాలు వేయించి అందరినీ అలరిస్తూ మాతో ఫోటోలు దిగుతూ వీడియోలు తీసుకుంటూ ఎంతో చక్కగా చాలా బాగా జరుగుతుందండి. నన్ను సోదమ్మ అంటారు. నాతో సోది చెప్పించుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఏమంటే అవి జరుగుతాయి. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెదవాడ దుర్గమ్మ పలుకు, పలుకోయమ్మ పలుకు, తల్లేమో కడుపు చూస్తుంది, అన్నేమో మెడ చూస్తాడు, తల తండ్రే తల్లి, సోదోయమ్మ సోదు, ఎరుకోయమ్మ ఎరుక, ఎరుక చెబుతానమ్మ వినుకోండ్రమ్మ. నాతో సోది చెప్పించుకున్న వాళ్ళు ఇల్లంతా బంగారం అవుద్ది, ఇల్లంతా వజ్రాలతో ఉంటుంది, అనుకున్న కోరికలు నెరవేరుతాయి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరుగుద్దమ్మా, పెళ్ళైన వాళ్ళకి బిడ్డలు పుడతారు, మగబిడ్డ కావాలని వాళ్ళకి మగబిడ్డలు పుడతారు, అన్నీ జరుగుతాయో తల్లో తల్లి. హరిదాసులు అంటే ఈ విధంగా ఉంటారు, జంగమ దేవరులు అంటే ఈ విధంగా ఉంటారు, గంగిరెద్దుల వాళ్ళంటే ఈ విధంగా ఉంటారు అని అన్ని రకాలైనటువంటి ప్రదర్శనలు చూపిస్తున్నారు. వీరందరికీ కూడా మా ప్రదర్శన చూపించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇది తలపైన అక్షయ పాత్ర ధరించి తంబుర మీటుతూ చిడతలు వాయిస్తూ ఆ హరినామ సంకీర్తన జపిస్తూ నమ్మ హరి గోవింద గోవింద హరి అంటూ ఆ హరినామ సంకీర్తన చేస్తూ చక్కగా వీధి వీధి వాడవాడు తిరుగుతుంటాడు. అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ అక్షయ పాత్ర తలపైన ధరించి హరినామ సంకీర్తన చేస్తూ తిరుగుతూ ఉంటాడు అని ప్రతీకండి. అలాగే వచ్చినటువంటి ఆ భక్తులందరూ కూడా చక్కగా స్వయం పాకమిస్తూ ఆ విష్ణుమూర్తే మా ఇంటికి వచ్చాడన్నట్టు భావించి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. అలా కనుమరుగైపోతున్నటువంటివి భావితరాల వారికి, పిల్లలకి అందరికి తెలియపరచాలని ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ శిల్పారామం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి మేము రావడం మొదలవుతుంది. ఇక్కడ పుట్టి పెరిగినప్పటి నుంచి శిల్పారామం 3 రోజులు పండుగ చాలా ఘనంగా, చాలా హ్యాపీగా చిల్డ్రన్స్, పేరెంట్స్, పెద్దవాళ్ళతో అందరు కలిసి మెలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది. గత 20 years నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. విలేజ్లో చూడని కూడా ఇక్కడ చూడగలుగుతాం అన్నమాట. సో హరిదాసులు అండ్ గంగిరెద్దుల ఆట అవన్నీ చూడగలుగుతాం. ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాం. మాకు ఇక్కడ చూస్తే అండి సంక్రాంతి ఫెస్టివల్ అంతా ఇక్కడనే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇక్కడ సంక్రాంతి అంటే ఆంధ్రాలో ఎలా అయితే జరుగుతుందో ప్రాపర్ గా ఇక్కడ అలానే చూపిస్తారు. మనకు చాలా బాగుందండి. ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే చాలా మంది అందరూ హోమ్ టౌన్స్కి వెళ్ళిపోతారు ఫెస్టివల్ అనగానే. బట్ ఇక్కడ లోకల్స్కి మాత్రం ఇక్కడ శిల్పారామంలో చాలా మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. ఎస్పెషల్లీ గంగిరెద్దుతో ఇలా గేమ్స్ అన్ని, భోగి మంటలు,
ఇంకా చాలా డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ పెట్టారు. రొటీన్ ఎప్పుడు ఊరు వెళ్తుంటుంటాము, ఈసారి సిటీలో ఉందాం అనుకొని చూస్తే ఇక్కడికి వచ్చేసరికి సంక్రాంతి చేసుకున్నంత హ్యాపీగా ఉంది మేడం. ఇక్కడ గంగిరెద్దుల ఆటలు, అక్కడ బోటింగ్, అక్కడ షాపింగ్ చాలా బాగుంది మేడం. పిల్లలు అందరు మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చింది. ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడ సంక్రాంతి టైంలో. సో చాలా బాగుంది అట్మాస్ఫియర్ అంతా. నేను ఎప్పుడు ఐ డోంట్ come to Shilparamam and experience this, and also I'm a Tamilian, so this is the first time coming here, and so బాగుంది అట్మాస్ఫియర్ అంతా బాగుంది, కొంచెం విలేజ్ వైబ్స్ ఉంది. శిల్పారామంలో మరొకటి బోటింగ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ బోటింగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి సెలవులు రావడంతో ఎవరైతే సొంతూళ్ళకి వెళ్ళలేదో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అందులోనూ బోటింగ్ అనేది ప్రత్యేకంగా ఉంది. చిన్నపిల్లలతో సహా ఫ్యామిలీస్ అంతా కూడా ఇక్కడ బోటింగ్లో ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తున్నారు. పల్లెటూరు వాతావరణం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు, గంగిరెద్దులను చూడొచ్చు, అన్నీ చూడొచ్చు, అంతా ఒకటి దగ్గర పార్క్ అంతా ఎంజాయ్ చేయొచ్చు ఒక రోజని. వాటర్ బోటింగ్ అన్నీ ఎంజాయ్ చేసినామండి పిల్లలతో కలిసి. ఇక్కడ ఫ్యామిలీ ట్రిప్ లాగా వచ్చాము. ఒకరు ఎంట్రీ ఫీ అంతా కొంచెం నార్మల్గా అందరికీ అవైలబుల్గా ఉంది, రేట్స్ కూడా అందరికీ అవైలబుల్గా ఉన్నాయి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ప్రజెంట్ మనము శిల్పారామంలోని విలేజ్ మ్యూజియం వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పల్లెటూరులో ఏదైతే ఉంటాయో పూరి గుడిసెలు కావచ్చు, పెంకుటిల్లులు, ఆ వాతావరణం అంతా కూడా ఇక్కడ చూడొచ్చు. అందులోనూ ఇక్కడ తోలుబొమ్మలాట ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. దాంతోపాటు ఏదైతే మనకు గిరిజన సంస్కృతి కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సంత కావచ్చు, వాళ్ళు చేసుకునే కుల వృత్తులు అవన్నీ కూడా ప్రదర్శించేలాగా ఇక్కడ మొత్తం కూడా ఏర్పాటు చేశారు. కొంతమంది పబ్లిక్తో కూడా మాట్లాడదాం. సార్, ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ రావడం? బాగుంది, చాలా బాగుందండి. మన కళ మొదలైన చూసినందుకు చాలా రోజులు అవుతుంది, చూసినందుకు మాకైతే చాలా బాగుంది. ఇక్కడ విలేజ్ మ్యూజియంలో చూడొచ్చు, కుమ్మరి వాళ్ళ పని విధానం మొత్తం కూడా కళ్ళకు కట్టేలాగా ఈ బొమ్మలను ఏర్పాటు చేశారు. దాంతోపాటు విలేజ్లో ఏదైతే కుమ్మరి వాళ్ళు చేసే వృత్తులన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉంచడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క కుల వృత్తికి సంబంధించిన ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న బొమ్మలు కావచ్చు, వివిధ ఆకుహారాలు అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ కొంతమంది పబ్లిక్తో కూడా మాట్లాడదాం ఎలా ఉంది అనేది. విలేజ్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. లేదు, ఇక్కడనే చేసుకుంటున్నాం ఫెస్టివల్. సో యాక్చువల్గా ఇక్కడ ఉంటే సంక్రాంతి అంటే శిల్పారామం కన్ఫామ్గా విజిట్ చేస్తాము. సో చాలా కలర్ఫుల్గా అన్ని ట్రెడిషనల్ వేస్లో సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడూ కూడా విజిట్ చేస్తూ ఉంటాం. చూశారు కదా, శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు చాలా వైభవంగా కొనసాగుతున్నాయి. పల్లెటూర్లను మిస్ అయిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అన్ని రకాల ఎంజాయ్మెంట్స్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ బోటింగ్ కావచ్చు, వివిధ కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా 1,00,000కు పైగా విజిటర్స్ వస్తున్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ప్రజెంట్ శిల్పారామంలో సంక్రాంతి సెలబ్రేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సిద్దిక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.